వచ్చేసా. ఒరే 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 ఏడ సచ్చేదానికి దూకుతా ఉండవురా స్వామి. ఏంది నువ్వు అంత మాట అన్నావు? ఎండకి తలకాయలు బగబగమని మండిపోతుంటే మా వాళ్ళందరూ బాయికి పోదామని ప్లాన్ వేసుండారు. నన్ను బాయికి పిలిస్తే రానని చెప్పి చల్లగా కారులో ఏసీ వేసుకుని అట్టా పోదాం రారా అని చెప్పి పిలిచి బలవంతంగా బాయికి తీసుకెళ్తున్నారు మామ. పోయే దారిలో ఒక ఆమె బిందులో కళ్ళు పెట్టుకుని రా రా అని పిలిచింది మామ. ఇంకా మనోళ్ళు గమ్మునుంటారా ఏంది? ఆ బిందుని 10 నిమిషాల్లో తిరగతిప్పించేసి బయలుదేరేసినారు మామ. నాకైతే భయం ఉంది మామ. అసలు నీ ప్రాబ్లం ఏంద్రా స్వామి? ఈత రాదా ఏంది? ఎట్ట కనబడతా ఉంటావు నీ కంటికే? నీళ్లు లేని బాయిలోనే ఈత కొడతా మావా. అయితే దేనికి భయపడతా ఉండవురా స్వామి? నా భయానికి బ్రాండ్ అంబాసిడర్ ఈడే మావా. కొంచెం కూడా కనికరం లేకుండా ముంచేస్తాడు మావా నా బట్ట. ఇంకా మేము అనుకున్న ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాం మావా. ఏది ఏమైనా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలంటే పెట్టి పుట్టిండాలి మావా. రోజు ఇలా రాలేం కదా మావా, అందరం కలిసినప్పుడే కదా. ప్రతి రోజు కష్టపడాలి, అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలి మావా. ఒక చిన్న మాట చెప్తా మావా, వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటిన తర్వాత బతకడానికి అందరి ముందు సిగ్గుపడాల్సి వస్తుంది మావా. సర్లే ఇప్పుడు ఇదంతా ఎందుకులే గానీ మనం అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం మావా. ఇంకా చల్లగా చెట్టు కింద కూర్చొని ఆకేసుకొని బువ్వ వేసుకొని 2 ముద్దలు కలిపి తినేసి ఇంకా బాయిని చూడగానే నేను ఆగలేక టీ షర్ట్ ఇప్పేసి లొటక్కని దూకేసినా మావా. ఇంకా మా నోళ్ళు ఒకరి తర్వాత ఒకరు లొటకమని దూకేనారు మావా. ఆఖరికి చిన్న పిల్లని కూడా వదలేదు మావా నా బట్ట. చూడండి దున్నపోతే ఎట్ట దూకుతున్నాదో. అందరం కలిసి వాడిని ముంచేయాలి మావా ముందు. మా బండిగాడు చూడండి ఈత రాకపోయినా ప్రయోగాలు చేస్తున్నాడు. ఇంకా మా నోళ్ళు మునిగి బాగా అలసిపోయినరాయో. ఎట్టిప్పిన గుడ్లు అట్ట వేసుకొని ఇంటికి బయలుదేరేసాం మావా. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎండాకాలం బాయిలో మునగడానికి వెళ్ళుంటే ఒక్క కమెంట్ చేయండి మావా. పోతా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పురచేతో లైక్ మీద ఒక దెబ్బేసిపోండి మావా. సరే ఉంటాం మావా.